నేను వెంటనే స్పందించి నేను అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్కి వెంటనే కాల్ చేసి, సరే ఈ కాల్ ఇట్లా వచ్చింది, ఇట్లా చాలా అబ్యూజ్గా మాట్లాడుతాను చెప్పడంతో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడినందుకు, ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలను పసిగట్టినందుకు, ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మాట్లాడలేనటువంటి సందర్భంలో జేబీఎంటీ తీసుకున్నటువంటి స్టాండ్కి ఇవాళ ఉన్నటువంటి మనువాదులు, హిందుత్వవాదులు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి వెక్కిలి జస్టలు చేసేటువంటి వ్యక్తులు, ఇవాళ ఉన్నటువంటి బైబిల్ మీద విషయం కక్కుతున్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా అబ్యూజ్గా మాట్లాడడం జరిగింది. అందుకోసమే నేను జైబీంద్ర పత్రికలో ప్రధాన వార్త రాయడం జరిగింది. ఎందుకు రాశానంటే మన పోరాటం ఎప్పుడూ ఆగదు. జైబీం అనే నినాదమే ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ నినాదం. జైబీం అంటేనే ఒక భరోసా, ఒక బాధ్యత, ఒక గౌరవం. ఈ నినాదాన్ని మోయాలంటే ఒక గుండెల ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి.